కొన్ని తరాలుగా, కొన్నేళ్లుగా పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లలకి నూరిపోస్తున్న విషయాలు ఇవే. బాగా చదువుకో, ఉద్యోగం వస్తుంది, పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు, లైఫ్ హ్యాపీగా ఉంటుంది. బేసిక్గా చిన్నప్పటి నుంచి మనకు తెలిసింది ఒకటే, డబ్బు సంపాదించటమే ఒక గోల్గా పెట్టుకున్నాం. కానీ ఎవరైనా డబ్బులు సంపాదించే వాళ్ళు డబ్బును ఒక పనిముట్టుగా వాడతారు. మనీ ఈజ్ ఏ టూల్, ఇట్ ఈస్ నాట్ ఏ గోల్. ఓకే. ఓకే, ఎప్పుడైతే దాన్ని ఒక ఎండ్ గోల్గా పెట్టుకొని పనిచేస్తూ ఉంటామో డెఫినెట్గా మనకి డబ్బులు అనేవి రావు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, యూ హ్యావ్ టు చేజ్ ద ప్రాసెస్, ఆటోమేటిక్లీ మనీ విల్ చేజ్ యూ. కానీ సహజంగా మనం ఏం చేస్తుంటాం, డబ్బు వెనకాల పరిగెడుతూ ఉంటాం. మనకంటే ముందు డబ్బు ఉంటుంది ఎప్పుడైనా కానీ. ఎప్పుడైతే మనం డబ్బు వెనకాల పరిగెడుతూ ఉంటామో డబ్బు మనకంటే ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒక ప్రాసెస్ మీద పరిగెడుతూ ఉంటామో డబ్బు అప్పుడు మన వెనకాల పరిగెడుతూ ఉంటుంది. సో మనీ ఈజ్ అన్ అవుట్కమ్ ఆఫ్ ఏ ప్రాసెస్. ఆ వచ్చిన డబ్బుని మళ్ళీ అవసరమైన చోట రీఇన్వెస్ట్ చేసి దాంతో మళ్ళీ డబ్బును సృష్టించగలగాలి. ఎప్పుడు ఏదైనా డబ్బులు వచ్చినాయి అని అంటే దాన్ని ఇమీడియట్గా తీసుకెళ్ళిపోయి ఒక ఎఫ్డి చేసేయటము, లేకపోతే ఒక ఎల్ఐసి లాంటి పాలసీ తీసేసుకోవటం, ఇటువంటి చిన్న చిన్న చేస్తూ ఉంటాం. ఎస్, వాటిలో తప్పేం లేదు, ఎంతో కొంత ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. కాకపోతే దాన్నే ఒక ఆయుధంగా వాడుకొని మరింత సంపద సృష్టించే విధంగా, ఇట్ కుడ్ బి ఏ ప్రాపర్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, ఒక ఎయిర్బిఎన్బి ఇన్వెస్ట్మెంట్, లేకపోతే డివిడెండ్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్, లేకపోతే ఒక రెంటల్ ఇన్కమ్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్, ఇటువంటి వాటిలో మనం దాన్ని వాడకపోతే మనం ఎంతసేపటికి డబ్బును సంపాదించేందుకే పరిగెడుతూ ఉంటాం, కానీ డబ్బును వాడుకొని మరింత సంపద సృష్టించడానికి పరిగెట్టం.